కోఆర్డినేట్ జామెట్రీలో మొత్తం 2 మార్క్స్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చూస్తే చాలు కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్న మొత్తం 2 మార్క్స్ అన్నీ కూడా మనం ఈజీగా నేర్చుకుంటాం. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి. ఫస్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ P అండ్ Q ఈజ్ 10 యూనిట్స్. సో క్వశ్చన్ చదివాం. సో మీకు వెంటనే ప్రాబ్లం దీనికి సంబంధించిన ఫార్ములా కనుక మీకు గుర్తు రాకపోయినట్టయితే, ఈ టాపిక్ ఎప్పుడు వినలేనట్టయితే మీకు బేసిక్స్ ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్టు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే దీని బేసిక్స్ అన్నీ కలిపి మైండ్ మ్యాపింగ్ వీడియో కింద చెప్పి మొత్తం ఓవరాల్ ఫార్ములాస్ అండ్ అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటి, దాంట్లో కొన్ని బిట్స్ కూడా అడుగుతున్నాడు సైంటిస్టులకి సంబంధించిన తర్వాత. కానీ ఎక్స్ కోఆర్డినేట్ని వై కోఆర్డినేట్కి వేరు పేర్లు ఏముంటాయి ఇవన్నీ కలుపుకుని వాటిని కూడా మీకు 2 మార్క్స్కి అడిగేలాగా కానీ మీ ఎగ్జామ్స్లో అడిగేలాగా కానీ కాంపిటేటివ్ వాళ్ళకి కానీ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అదన్నిటి కోసం మైండ్ మ్యాపింగ్ వీడియో చూడండి. అండ్ ఇప్పుడైతే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ అండ్ 2 పాయింట్లు ఇచ్చాడు. సో ఇప్పుడు ఫార్ములా టక్మని మనకు గుర్తు రావాలి. 2 పాయింట్లు ఇచ్చాడు డిస్టెన్స్ అన్నప్పుడు ఒక ఫార్ములా, ఆ ఫార్ములా గుర్తొస్తే చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చేసినప్పుడు రేషియో ఇచ్చాడు పాయింట్ ఫార్ములా టక్మని గుర్తు రావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫార్ములా ఏంటనేది మీకు గుర్తొచ్చినట్టు ఉంది. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం. Q ఎంత ఇచ్చాడు 10, y. PQ యొక్క డిస్టెన్స్ ఫార్ములా మీరు మైండ్ మ్యాప్ వీడియోలో చూసారు. సో రూట్ సో ఈ ఫార్ములా వేసుకుని మనం ఈజీగా చేయొచ్చు. రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మధ్యలో ప్లస్ ఉంటుంది x2 x1 y2 y1. సో దీన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మన పాయింట్స్ x1 y1 x2 y2 ఇలా తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని x1 y1, సెకండ్ దాన్ని x2 y2. సో x2 అంటే చూడండి 10, రూట్ అలానే పెట్టుకుంటాం. x2 అంటే 10 మైనస్ x1 అంటే చూడండి 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే చూడండి y2 ప్లస్లో y మాత్రమే ఉన్నది. తర్వాత y1 అంటే చూడండి -3. ఇలాంటప్పుడు జాగ్రత్త పడాలి, బ్రాకెట్ పెట్టుకోవాలి. -3 హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ దాకా వచ్చింది. అయితే మనకి ఈ డిస్టెన్స్ ఎంత అని తెలుసు. 10 2 తీయండి. 10 2 తీస్తే 8 అవుతుంది. 8 స్క్వేర్ ప్లస్ y ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. y + 3 హోల్ స్క్వేర్. సరే మనకి డిస్టెన్స్ అయితే ఈ రకంగా వస్తూ ఉంది. కానీ లెక్కలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 10 యూనిట్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ని బట్టి ఫార్ములా వేసుకున్నాం, దాని వాల్యూ 10 యూనిట్స్. అయితే 8ని స్క్వేర్ చేయండి. 8 8 జార్ 64. తర్వాత a + b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, a స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2, a అంటే y, తర్వాత b అంటే 3 ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 10. అయితే ఇక్కడ 64 వీటిని మళ్ళీ విడగొట్టబోతున్నాం. ఇప్పుడు 64 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 × 3 2 3 జార్ 6 ప్లస్ 6y ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత 64 ఎలానో ఉంది. 64కి ఎంత కలపాలి, 9 కలపాలి. 64కి 9 కలిపితే 73 y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73 రూట్ అలానే ఉంచండి ఈజ్ ఈక్వల్ టు 100. మరి మనకి రూట్ ఉంటే మనం వైని బయటికి తీయలేం. వై వాల్యూ రావాలంటే ఏం చేయాలి, రూట్ని తీసేయాలి. కాబట్టి రూట్ని తీయాలంటే ఏం చేయాలి, రెండు వైపులా స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్ ఇప్పుడు మనం స్క్వేర్ చేయబోతున్నాం. ఇక్కడ స్క్వేర్ చేయండి, ఇక్కడ కూడా స్క్వేర్ చేయండి. స్క్వేర్ రూట్ ఏమవుతాయి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73. ఓకే, ఇక్కడ మరి 10 స్క్వేర్ ఉంది కదా, 10 × 10 100. అన్నీ ఒకవైపుకి తెచ్చేద్దాం. y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 73 ఈజ్ ఈక్వల్ టు కింద ఉన్న అవతల వైపున ఉన్న 100ని అవతల వైపుకి తెచ్చుకున్నాం. సో ఇలా వచ్చింది. ప్లస్లోంచి మైనస్ తీయాలి. y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 100లోంచి తీస్తే 73 తీస్తే ఎంత వస్తుంది 27. కాకపోతే పెద్దది మైనస్ కాబట్టి -27 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినప్పుడు
మీరు ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను, ఈ వై స్క్వేర్ కోషెంట్ని ఈ కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. ఇది చేయడం ఈజీగా రాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను, పాత వీడియోస్లో ఒకసారి చూడండి, ఈజీగా స్టెప్స్ అన్నీ రాసి చెప్పాను. సో -27 వచ్చింది అంటే ఈ 6 దీని ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం రాయాలి. అంటే 27 ఎలా రాస్తాం? 27 × 1 9 × 3 27 అయింది. వీటిని కలిపితేనేమో 6y రావాలి, తీసేస్తేనేమో -27 రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తే వస్తుందో చూద్దాం. 9 ఉంది కానీ 9లోంచి 3 తీస్తే 6 అవుతుంది, 9లోంచి 3 తీస్తే 6 అవుతుంది. కాబట్టి 9 -3 తీసుకుందాం. అయితే 9 × 3 9ని 3తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? -27 అవుతుంది. కాబట్టి మల్టిప్లై చేస్తే ఇది రావాలి, కలిపితే ఇది రావాలి. కాబట్టి ఇలా. సో ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని బట్టి మనం రాసుకుంటూ ఉంటాం. వై స్క్వేర్ ఇప్పుడు +9y -3y ఇలా రాసుకున్నా తప్పులేదు కదా, ఎలా చేసినా 6y వస్తుంది. ఇప్పుడు -27ని ఎలా రాసుకోవాలి? +9 × -3 ఇలా రాసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కామన్ తీయడం. సో కామన్ తీయడం అలా తీస్తాం. దీంట్లో y కామన్ తీస్తాం, మీకు తెలిసిందే. స్క్వేర్ ఉన్నదాన్ని కామన్ తీస్తాం, y తీస్తాం. సో y ఒకటి ప్లస్ 9లో y కామన్గా ఉంది కదా, వై స్క్వేర్ అంటే 2yలు, 9y ఉన్నది. 9yలో ఎంత ఉంది? ఒక y బయటకు వచ్చేస్తుంది. తర్వాత మైనస్ ఇక్కడ చూడండి 3, ఇక్కడ -3 ఉంది, ఇక్కడ కూడా -3 ఉంది, రెండు -3లు ఉన్నాయి. సో -3ని కామన్ తీద్దాం. -3ని కామన్ తీస్తే ఏమైంది? లోపల y ఉంటుంది. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ కూడా -3ని తీసేస్తే ఏమొచ్చింది? 9 మాత్రమే వచ్చింది, = 0. నెక్స్ట్ కూడా చూడండి, ఇప్పుడు y + 9ని కామన్ తీద్దాం. y + 9 కామన్ తీస్తే ఏమైంది? y + 9 వేసుకున్నాం, తర్వాత y - 3 వచ్చింది, = 0. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు, y + 9 = 0 వేసుకుంటాం, y - 3 = 0 వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు, y ఇక్కడ ప్లస్ ఉంది, అవతలకి వెళ్తే మైనస్, y - -9, y -3 అవతలకి వెళ్తే +3 అవుతుంది. ఇక్కడ గుర్తులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ విచ్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్. సో పాయింట్ ఇచ్చాడు, లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు, వెంటనే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? సెక్షన్ ఫార్ములా గుర్తు రావాలి. సెక్షన్ ఫార్ములా గుర్తొస్తే మనం ఈజీగా చేయొచ్చు. సో 2 పాయింట్స్ అడిగాడు, ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఇచ్చిన వాటిని ఫస్ట్ రాసుకుందాం. సో గివెన్ మనకి తెలుసు పాయింట్స్ x1 y1 ఇచ్చాడు. సో ఆ పాయింట్ ఎక్కడ చూడండి, x1 y1 4, -3, తర్వాత x2 y2 = 8, 5 2 పాయింట్స్. అండ్ దీని తర్వాత రేషియో 3:1 ఇచ్చాడు. రేషియో m1:m2 = 3:1. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సెక్షన్ ఫార్ములా వేసుకోవాలి. సెక్షన్ ఫార్ములా మనకి కావాల్సిన పాయింట్స్, దేర్ఫోర్ రిక్వైర్డ్ పాయింట్స్, మనకు కావాల్సిన పాయింట్స్ x, y రాసుకుందాం. x, y = ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్. సెక్షన్ ఫార్ములా తెలుసు కదా, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ m1 + m2, కింద కూడా రాయండి m1 + m2, ఈ పక్కన కూడా సేమ్ అలానే రాయండి m1 స్పేస్ ఇచ్చుకుని m2, దాని తర్వాత కింద m1 + m2. సో సెక్షన్ ఫార్ములాలో మీ రెండే వేయాలి. ఏంటది చూడండి, x2 x1 y2 y1, ఇదే సెక్షన్ ఫార్ములా. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కావాల్సిందని సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ చూడండి, సేమ్ ఏ ప్లేస్లో ఏది ఉందో అదే వేయాలి. సో m1 అంటే ఇది m1, ఇది m2. సో m1 అంటే 3, తర్వాత x2 అంటే చూడండి, x2 అంటే ఇక్కడ ఇది x2, ఇది y2, కాబట్టి x2 అంటే ముందున్నది x కదా 8, ప్లస్ m2 అంటే చూడండి, m2 అంటే 1, తర్వాత x1 అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ x కోఆర్డినేట్ కాబట్టి x1 అంటే ఫస్ట్ది, తర్వాత m1 + m2 అంటే దీనికి ఇది కలపాలి 3 + 1. ఆ తర్వాత m1 అంటే ఎంతమ్మా 3, ఆ తర్వాత y2 అంటే చూడండి, y2 అంటే 5, = m2 అంటే ఎంత 1, అండ్ y2 = 5. ఇక్కడ y1 వస్తుంది, y1 = -3/m1 + m2 అంటే 3, 1. సో ఇలా ఈజీగా ఫార్ములా అప్లై చేసుకుంటాం. ఫార్ములా అప్లై చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది x, y కదా,
ఎక్స్, ఇది వై. సో ఎక్స్ని వైని మనం ఈజీగా డివైడ్ చేసుకుంటే ఒక పక్కన అది సాల్వ్ అవుతుంది, ఇంకో పక్కన ఇంకో సాల్వ్ అవుతుంది. కాబట్టి ఎక్స్, సో ఈ మొదటిది ఎక్స్ అవుతుంది, రెండోది ఏమవుతుంది, వై అవుతుంది. దానికి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 into 8 ఎంత అవుతుందమ్మా, 3 8 = 24. తర్వాత 1 into 4, 1 into 4 ఈజ్ ఈక్వల్ టు 4 బై 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4. తర్వాత y ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు తీసుకుందాం. 3 into 5 ఈజ్ ఈక్వల్ టు 15. తర్వాత 1 into -3 ఈజ్ ఈక్వల్ టు -3. తర్వాత 3 into 3 + 1 ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ వద్దాం. 24కి 4 కలిపితే ఎంత అవుతుంది, 28 అవుతుంది బై 4. 28/4 అంటే మీకు తెలుసు, 28/4 అంటే 7 4 = 24, కాబట్టి 7. ఆ తర్వాత 5లోంచి 3 తీస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు, 12 వస్తుంది. ఆ తర్వాత కింద 4 అండ్ 12లోంచి 4 ఎన్నిసార్లు పోతుంది, 3 times పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 7, y ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ రిక్వైర్డ్ కోఆర్డినేట్స్ లేదా పాయింట్స్ x, y ఈజ్ ఈక్వల్ టు 7, 3. థర్డ్ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ చదివినట్టు మనకు ఫార్ములా అర్థం కావాలి. సో ఫస్ట్ ఇచ్చిన 4 పాయింట్లు ఇచ్చాడు. 4 పాయింట్లు జనరల్గా మనకి రెక్టాంగిల్కి కానీ ప్యారలగ్రామ్ కానీ దేనికైనా ఉంటాయి. అయితే అక్కడ ఇచ్చేసాడు ప్యారలగ్రామ్ పాయింట్స్ అని ఇచ్చాడు. పాయింట్ పి అన్నాడు. సో ప్యారలగ్రామ్ అన్నప్పుడు నేను మైండ్ మ్యాప్ ఒకటి చెప్పాను మీకు. సో మైండ్ మ్యాప్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ప్యారలగ్రామ్ ఉందంటే దానికి 2 వీటిని ఏమంటారు, డయాగోనల్స్ అంటారు. డయాగోనల్స్ ఏం చేస్తాయంటే బైసెక్ట్ చేసుకుంటాయి. కాబట్టి డయాగోనల్ ఏ బి సి డి ఉందనుకోండి, ఏసీ డిబిని బైసెక్ట్ చేస్తుంది. సో ఇచ్చింది రాయండి. బైసెక్ట్ చేయడం అంటే 2 ముక్కల కింద ఈక్వల్గా విడగొడుతుంది. ఇచ్చిన పాయింట్స్ అయితే గివెన్ దట్ ఏ 6, 1, బి 8, 2, సి 9, 4 ఉంది. ఆ తర్వాత డి ఎంత ఉందమ్మా, డి ప్లేస్లో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పి ఇచ్చాడు, మనం ఈ పీనే కనిపెట్టాలి. ఆర్ వెర్టిసిస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ వెర్టిసిస్ ఇచ్చినప్పుడు మనకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను మీకు ఫార్ములా ఏంటనేది. 2 వెర్టిసిస్ బైసెక్ట్ చేసుకుంటాయి. అప్పుడు దేర్ఫోర్ ఈ 2 దీని మిడ్ పాయింట్ సేమే కదా, 2 మిడ్ పాయింట్స్ సేమ్ అయినప్పుడు రెండింటికి మిడ్ పాయింట్ కట్టినప్పుడు అది ఎక్కడికి వస్తుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ డిబి. సో ఏసీ మిడ్ పాయింట్ ఏముందో డిబి మిడ్ పాయింట్ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఏసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు అందరికీ మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా. నో ఇక్కడ చూడండి ఏసీ ఏ సి 2 పాయింట్స్ ఉన్నాయి. x1 + x2/2 ఎలా వేసినా పర్లేదు, y1 + y2/2. ఇక్కడ కూడా ఇదే ఫార్ములా ప్రకారం వస్తుంది. x1 + x2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు y1 + y2/2. అంటే జస్ట్ ఫార్ములా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో x1 అంటే చూడండి ఏలో x1 అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏ ఉన్న చోట చూసుకోవాలి. ఏలో x1 అంటే 6 అవుతుంది. తర్వాత సిలో సీని ఏమనుకుంటాం, x2 అనుకుంటాం, 9 అవుతుంది, బై 2 చేస్తాం. అండ్ ఆ తర్వాత y చూడండి ఎక్కడ ఉందో, y1 అంటే దీంట్లో y1 1, ఆ తర్వాత దీంట్లో ఉన్నది y2, దీంట్లో ఉన్న y కోషంట్ ఎంత అవుతుంది, y2 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇలా ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి, x1 + x2 అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాను, డిబి ఇచ్చాను. డిబి దగ్గర చూడాలి, డి అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. సో డిబి కదా, సో దీన్ని మీరు ఏది ఫస్ట్ ఏది సెకండ్ తీసుకున్నా పర్లేదు. సో డి పి ఎక్స్ కోఆర్డినేట్ పి, తర్వాత దీంట్లో ఎక్స్ కోఆర్డినేట్ 8/2, తర్వాత వై కోఆర్డినేట్స్ని కలిపేయడమే. దీంట్లో 3 ప్లస్ దీంట్లో 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇలాగ వచ్చింది. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనకి కంపారిజన్ చూసుకోవాలి. ఫస్ట్ ఇది సమానం అవుతుంది, ఇది సమానం అవుతుంది. మరి మనకి దీంట్లో కావాల్సిన పీతోటే సంబంధం, ఇది మనకు అవసరం లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకుని ఈ రెండింటిని ఈక్వాలిటీ కింద చేసి మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తాం. కాబట్టి ఈక్వల్ టు చేయండి, p + 8/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీనికి ఆపోజిట్గా ఇది ఎక్స్ కోఆర్డినేట్ కదా, ఇది కూడా ఎక్స్ కోఆర్డినేటే. 6 + 9 అంటే ఎంత,
15. ఇది ఇక్కడ రాస్తున్నాను 15/2. 2 క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈక్వేషన్ పక్కన వేస్తున్నాను చూడండి. p+8 = 15. p+8 15 అయితే 8 అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ చేస్తుంది. p = 15 - 8. 15లోంచి 8 తీస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. దేర్ఫోర్ p = 7. సో ఇక్కడ pని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ది కూడా చూడండి. సో ఫోర్త్ని కూడా సేమ్ మీకు చూసినట్టు అర్థమైపోతుంది. రేషియో ఇచ్చాడు, సెగ్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇలా సెక్షన్ ఫార్ములా వేసుకోవాలి. జనరల్గా మీకు చెప్తున్నాను చూడండి, ఏబి అనే 2 పాయింట్లు ఉన్నాయి. అవి కూడా ఇక్కడ ఏ ఒకటి ఇచ్చాడు, బి ఒకటి ఇచ్చాడు, ఆ 2 పాయింట్లు ఇవి. అయితే ఇక్కడ సెక్షన్ ఏంటంటే మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇది x,y. ఈ x,y అంటే -4,6. మీరేం బొమ్మే ఎక్కర్లేదు. బట్ ఇది ఏం చేస్తుందంటే దాన్ని డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుందని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. అయితే మనకు అది ఇచ్చేసాడు, ఇంతకీ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, దానికోసం సెక్షన్ ఫార్ములా వేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ దట్ ఇప్పుడు x1, y1 అంటే ఏ తీసుకుందాం. సో 2 పాయింట్లో ఒకటి x1, y1 అవుతుంది, ఇంకోటేమో x2, y2 అవుతుంది. తర్వాత x2, y2 = దాన్ని b కింద తీసుకుందాం. b ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 3 - 8. ఇవి 2 తీసుకున్న తర్వాత మన రేషియో మనకి ఇవ్వలేదు, రాదు. బట్ కాకపోతే మనకి x, y ఎంత ఇచ్చాడు, x, y = 6,4 -4,6 ఇచ్చాడు. ఇప్పుడు వీను సెక్షన్ ఫార్ములా మనకు తెలుసు కదా, సెక్షన్ ఫార్ములా రాసుకుందాం. x, y = మనకేం తెలుసు, సో దీంట్లో రాద్దాం. m1 + m2 / m1 + m2 ఈజీగా గుర్తుండడానికి. m1 + m2 / m1 + m2. తర్వాత ఇక్కడ ఏం వేసుకోవాలి, x2 వేసుకోవాలి, ఇక్కడ x1 వేసుకోవాలి, ఇక్కడ y2 వేసుకోవాలి, ఇక్కడ y1 వేసుకోవాలి. ఇది సెక్షన్ ఫార్ములా. అయితే సెక్షన్ ఫార్ములాలో మనం ఇచ్చినన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఈజీగా ఆన్సర్ ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ m1 అంటే మనకు రాలేదు, మనకు రేంజ్ అలా ఉంచేద్దాం. m1 అండ్ x2 ఇక్కడ ఇచ్చిన పాయింట్లో x2 ఏంటో చూడండి 3. తర్వాత m2 అంటే మనకు తెలియదు, ఇక్కడ x1 ఏంటో చూడండి -6. బ్రాకెట్ పెట్టుకోండి, ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఆ తర్వాత m1 + m2 అంటే అది కూడా మనకు తెలియదు, m1 తెలీదు. y2 అంటే ఇది -8 × -8. తర్వాత +m2 × y1 అంటే చూడండి ఎక్కడ ఉన్నది, ఫస్ట్ది x, సెకండ్ది y అవుతుంది కదా. అప్పుడు 10/m1 + m2. సో ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే = x, y కదా. x, y అన్నప్పుడు ఏంటది సబ్స్టిట్యూషన్ చేసుకుందాం, -4,6. సో మనకి రేషియో కావాలా, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు. కాబట్టి పెద్ద కష్టం పడకుండా ఇంతకు ముందు చేసాం కదా, పక్క సెమ్లోనే చూడండి. ఇలా ఒక దాన్ని తీసుకున్నప్పుడు ఈ ముందు దీనికి సమానం అవుతుంది, వెనకాల దానికి సమానం అవుతుంది. అక్కడ కూడా ఈ ముందు దీనికి సమానం అవుతుంది, వెనకాల దీనికి సమానం అవుతుంది. అప్పుడు రెండింటిలో ఒకటి తీసుకుని మనం ఈజీగా చేసేయచ్చు. చూద్దాం, ఇప్పుడు ఒకదాన్ని తీసుకుందాం. దేర్ఫోర్ -4 = -4 ఎంత అవుతుంది, 3 × m1 3m1. తర్వాత -6 × m2 ఎంత అవుతుంది, -6m2 అవుతుంది. ఆ తర్వాత m1 + m2. దీన్ని నెక్స్ట్ స్టెప్ పక్కన వేస్తున్నాను. సో -4 దీన్ని మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ m1 + m2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -4ని మల్టిప్లై చేస్తుంది. -4m1 + m2 అవతల ఏముంటుంది, 3m1 - 6m2. సేమ్ అలానే ఉంటుంది. అయితే దీన్ని కూడా విడగొట్టండి. -4 × m1 -4m1. తర్వాత -4 × m2 -4m2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3m1 - 6m2. 3m1 - 6m2. ఇప్పుడు ఏమవుతుందంటే m1లో ఒకవైపు పంపించుకుందాం. ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ 3 అవతలకి వెళ్తే -3 అవుతుంది. -4m1. ఇక్కడ ఈ 3m1 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -3m1. అప్పుడు ఎక్కడ ఉన్నవి -4m2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -6m2 -4m1 అవుతుంది. ఇక్కడ మైనస్ కాబట్టి అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, సేమ్ ఇందాక స్టెప్ పైన వేసాను. ఇప్పుడు -4m1 -3m1 రెండింటిని కలిపితే ఎంత అవుతుంది అంటే -7m1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ అక్కడ -6 ఉంది +4 అవుతుంది, 4 కలిపితే -2m2 అవుతుంది. కానీ మనకు కావాల్సిన రేషియో కదా, రేషియో అంటే ఏంటి, m1/m2. సో m1 అవతల తీసుకుందాం, m2ని కూడా అవతలైపు పంపించుకుందాం, మిగతా వాటిని అవతలైపు పంపేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ 7 ఉంది కదా, అవతలకి వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ 2 అక్కడే ఉంటుంది, 2 పైన ఉంటుంది. సో దేర్ ఫోర్
ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇక్కడ m1 ఇది m1/m2ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, m1:m2 కింద రాసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూడండి 2/7ని 2:7 కింద కూడా రాసుకోవచ్చు. సో ఇలా ఈ సమ్ కూడా క్లియర్ అయిపోయింది. ఫిఫ్త్ సమ్లో కోఆర్డినేట్స్ ఇచ్చాడు, ఏపీ లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. సో మీకు వెంటనే అర్థమై ఉంటుంది ప్రాబ్లం ఫార్ములా ఏం అప్లై చేయాలో, లైన్ సెగ్మెంట్ ఫార్ములా అప్లై చేయాలని. సో కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రిటికల్గా ఇచ్చింది ఏంటంటే ఏపీ ఇస్టు 3/7 ఏబీ అని ఇచ్చాడు. సో దాని గురించి మనం ఆలోచించాలి, అసలు ఏపీ ఏంటి ఏబీ ఏంటి అని తెలియకపోతే ఒకసారి ఇలా చూడండి. మీరు ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి, ఏబీ అనే లైన్ సెగ్మెంట్. జనరల్గా జరిగేది ఏంటంటే, ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని పీ డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m/n, m1:n, m1:m2, m/n అని కూడా అంటారు, m1:m2 టెక్స్ట్ బుక్ ప్రకారం. అయితే ఇలా డివైడ్ చేస్తుంది, ఇది మీకు తెలుసు కదా. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ ఇచ్చిందని రాసుకుందాం. గివెన్ ఏ పాయింట్ ఏ ఎలా ఇచ్చాడు, -2, 2, దీన్నే x1 y1 అనుకుంటాం. తర్వాత బి ఏమి ఇచ్చాడు, 2 -4, దీన్ని x2 y2 అనుకుందాం. అన్న తర్వాత ఇంకేమి ఇచ్చాడు దాంతోపాటు, ఏపీ = 3/7 ఏబీ. సో దీన్ని బట్టి మనం ఏం రాబట్టాలంటే, AP/AB = 3/7. ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వస్తే డివైడ్ చేసింది. అయితే దీన్ని మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చూసారు, బై వచ్చినప్పుడు మనం ఇష్టు కింద కూడా తీసుకోవచ్చు. కాబట్టి AP/AB = 3:7 అవుతుంది. సో ఇలా చూసాం. అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే, ఏపీ అంటే ఇది ఎంత ఉంది, 3 ఉంది. ఏబీ అంటే ఇది, ఏబీ అంటే ఎంత ఉంది, టోటల్ 7 ఉంది. టోటల్ 7, ఈ చిన్న మొక్క 3, మరి ఆ పక్క మొక్క ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఎందుకంటే 7లోంచి 3 తీస్తే 4 అవుతుంది. దేర్ఫోర్ దీన్ని బట్టి పీబీ కావాలి మనకి. పీబీ = మొత్తం ఏబీలోంచి ఏం తీయాలి, సరే డైరెక్ట్గా వేసేయండి. పీబీ = 4. దానికి కారణం ఏంటంటే, ఏబీ = AP + పీబీ. సో ఈ ఫార్ములాని బట్టి వచ్చింది. సో పీబీని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు m1:n1 అంటే, m1:n1 అంటే ఏంటి, AP/PB దట్ ఈజ్ ఈక్వల్ టు, ఏపీ అంటే ఎంతమ్మా 3, పీబీ అంటే ఎంత 4, 3:4. ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇదంతా నేను మళ్ళీ రివిజన్ చేస్తాను మీకు. కాకపోతే మన దగ్గర వచ్చింది రేషియో వచ్చింది m1:m2. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, సెక్షన్ ఫార్ములా వేసుకుని చేస్తాం. ఇదంతా మళ్ళీ మీకు చెప్తాను. సెక్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి. మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్ పీ కదా, P = x, y దట్ ఈజ్ ఈక్వల్ టు, x, y అంటే ఏమవుతుంది, m1 వేసుకుంటాం, m2 వేసుకుంటాం, m1 + m2. ఇక్కడ కూడా m1 + m2 వేసుకుంటాం, m1 + m2. మధ్యలో ఏం వేసుకుంటాం, x2 x1, y2 y1. ఇదే సెక్షన్ ఫార్ములా. సో ఈ మధ్యలో కట్ చేస్తున్న పాయింట్ ఇప్పుడు మనకు వస్తుంది. ఇదంతా మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఫస్ట్ ఇక్కడ చేసుకుని చూడండి. m1 అంటే మనకి ఏం తెలుసు, ఇది m1 ఫస్ట్ది m1, సెకండ్ది m2. అయితే ఫస్ట్ది 3 అండ్ x2. ఇక్కడ ఫోకస్ అంతా ఇక్కడ ఉన్న పాయింట్స్ మీద పెట్టండి. x2 2, తర్వాత m2 4, m2 అంటే 4 కదా ఇక్కడ. తర్వాత m2 ఇచ్చాం, x1 అంటే -2. తర్వాత m1 + m2 3 + 4. ఈ కింద కూడా m1 అంటే చూడండి 3 వస్తుంది. తర్వాత y2 అంటే -4. తర్వాత ప్లస్ పెట్టుకుంటాం. m2 అంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. y1 అంటే చూడండి, y1 అంటే -2 వస్తుంది. దాని తర్వాత m1 + m2 అంటే 3 + 4 వస్తుంది. సో మనం చేసింది ఏం లేదు, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం. దీన్ని సాల్వ్ చేస్తే పాయింట్స్ వచ్చేస్తాయి. తర్వాత ఏం చేయాలో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ పక్కన వేసుకుందాం. ఇక్కడ చూడండి 3 × 2 ఎంత అవుతుంది, 3 × 2. ఇదే సమ్ ఇక్కడ వేస్తుంది అనమాట. 3 × 2 = 6 అవుతుంది. తర్వాత 4 × -2 -8 అవుతుంది, -8. మొత్తం రివిజన్ చేసేదాకా వెయిట్ చేయండి, అర్థం కాకపోతే /7. అండ్ దాని తర్వాత 3 × -4
-12. ఆ తర్వాత 4 × -2 -8 అవుతుంది, -8, -12 -8, కింద ఏమో 3 + 4 7 అవుతుంది దీనికి. ఆ తర్వాత ఇక్కడ పైన ఎంత వస్తుంది, ఇక్కడ 8లోంచి 6 తీయాలి, -2/7. ఆ తర్వాత ఇక్కడ -12 -8 -20/7. సో x, y అంటే మనం p పెట్టుకుంటాం, x, y -2/7 -20/7. అయితే ఇక్కడ ఒకసారి రివిజన్ చేస్తున్నాను, ఏం చేయలేదు, ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఈ రేషియోతో కన్ఫ్యూజ్ అవ్వాలి. ఫార్ములా మీకు తెలుసు కదా, ఈ రేషియో జస్ట్ ఇచ్చిందే రాశాను నేను. అయితే దీన్ని ఎలా మార్చుకున్నాం అంటే ఇచ్చిన దాన్ని AP/AB కింద మార్చుకుని ఇక్కడ బొమ్మ వేసుకున్నాం. AB మధ్యలో ఏముంటుంది, P ఉంటుంది. అయితే అక్కడ ఏమి ఇచ్చాడు, పైన ఉన్నది AP కదా, AP ఎంత అయింది 3 ఇచ్చాడు, కింద ఉన్నది ఎంత 7, కింద ఉన్నది 7 కింద వేసాను, AB 7 వేసాను. అయితే ఇది 3 అయింది, మొత్తం ఏమో 7 అయింది, మధ్యలో ఎంత ఫిల్ చేస్తే 7 అవుతుంది, 4 పెడితే 7 అవుతుంది. ఆ విధంగా దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. రీజన్ ఏంటంటే ఇది మొత్తం కలిపితే, ఈ 2 ముక్కలు కలిపితే మొత్తం వస్తుందని చెప్తున్నాను. అంటే AB అంటే ఏంటి, AP, ఈ APకి PB కలపాలి. నాకు తెలిసి అది కూడా అర్థమైతే మీకు ఇదంతా అర్థమవుతుంది. రేషియో M1:M2 ఫార్ములా వేసాం, సబ్స్టిట్యూషన్ చేసాం, ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. సేమ్ ఆల్రెడీ మనం చేసాం, కానీ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసాడు. సేమ్ ఇక్కడ మనకు వెర్టిసిస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. వెర్టిసిస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ అంటే నేను ఆల్రెడీ మీకు ఒక డయాగ్రామ్ తీశాను. అయితే ప్యారలలోగ్రామ్ అంటే మీకు తెలుసు కదా, మైండ్ మ్యాప్ చెప్పాను కదా, మైండ్ మ్యాప్ చెప్పినప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి. బట్ ఇక్కడ కూడా మీకు చెప్తాను, మైండ్ మ్యాప్లో బేసిక్స్ నుంచి అన్నీ కలిపి మీకు చెప్పాను అనమాట. జనరల్గా ABCD అని ఉంటుంది. ప్యారలలోగ్రామ్లో ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, అండ్ వెర్టిసిస్ ఇవి ఉంటాయి కదా, డయాగోనల్స్ బైసెక్ట్స్ ఈచ్ అదర్ అంటే రెండు సమానంగా కట్ చేసుకుంటాయి. అంటే దీని మిడ్ పాయింట్ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు అదే ప్లాన్ మీద చేస్తున్నాం. సో మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఉండే పాయింట్. తర్వాత ఇక్కడ లెట్ ఏ, దీన్ని ఏ అనుకుందాం. తర్వాత ఇచ్చిన పాయింట్ని ABCD అనుకుందాం. 4y C x, 6 D 3, 5 R ఏమనుకోవాలి, vertices ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు కాబట్టి అనుకుంటున్నాం. అయితే ఫైండ్ x and y ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలలోగ్రామ్ వెర్టిసెస్ అది తీసుకున్నాం. అయితే ఇంతకుముందు చేసాం. దీని మిడ్ పాయింట్ సమానం దాని లెక్కనే. అయితే మిడ్ పాయింట్ సమానం అని తెలిసింది కదా, ఇప్పుడు ఇది బేస్ చేసుకునే మనకు అనుకుంటాం. దేర్ఫోర్ ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్, ఎక్కడ చూడండి AC, ఇది ఒక డయాగోనల్, AC = మిడ్ పాయింట్ ఆఫ్ ఇంకో డయాగోనల్ చూడండి DB. సో AC డయాగోనల్, DB డయాగోనల్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మిడ్ పాయింట్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ACని ఫోకస్ చేయాలి AC చేస్తున్నప్పుడు. సో x1 + x2/2 y1 + y2/2. x1 అంటే చూడండి ఇది x1, ఇది అనుకోవాలి అంతే. ఫస్ట్ 1 + x/2, తర్వాత రెండు వరుస 2 + 6/2 అయిపోయింది. ఇది దేనికి ఈక్వల్ అంట, ఇక్కడ BD అన్న DB అన్న ఒకటే. ఇక్కడ వరుసకి వెళ్దాం మనం అయితే. సో ఫస్ట్ 4, ఈ ముందుది 4 + 3/2, తర్వాత ఈ ముందుది ఫార్ములా చూడండి, మీకు మైండ్ మ్యాప్ వీడియోలో చెప్పాను కదా, ఫార్ములాస్ అన్ని x1 + x2/2 + y1 + y2/2. సో ఇలా వచ్చినాయి కదమ్మా. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ తెలిసింది, అలవాటు పడిపోయారు. ఇప్పుడు 2-3 సమ్ములు చూశారు కదా. సో ఇది ఫస్ట్ దానికి, సెకండ్ దానికి సమానం అవుతుంది, ఇది తెలిసింది కదా. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే విడగొట్టేస్తాం. 1 + x/2 = ఎంత అవుతుంది, 4 + 3 అంటే ఎంతమ్మా 5, 4 + 3 అంటే 7/2. ఇక్కడ చూడండి. అండ్ తర్వాత చిన్న మార్జిన్ కొట్టుకుందాం. ఇక్కడ 2 + 6ని ఇది దీనికి ఈక్వల్ కదా, ముందు ఇది రాసుకుందాం. y + 5 అంటే y + 5గానే ఉంటుంది. తర్వాత /2 అంటే /2గానే ఉంటుంది. తర్వాత 2 + 6 అంటే ఎంత అవుతుంది, 2 + 6 అంటే 8/2. అయితే కాకపోతే ఇక్కడ కింద 2లు ఉన్నాయి కదా, క్యాన్సిలేషన్ చేసుకుందాం. తర్వాత 1 + 6 = ఎంత అవుతుంది, 7 అవుతుంది. 1 + x = 7. అయితే x ఎంత అవుతుంది, 7 - 1. ఎందుకంటే 1 అవతలకి వెళ్తే ఏమవుతుంది, అవతలకి వెళ్ళి మైనస్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు y + 5 = 8 ఉంది కదా, ఒకసారి రాసుకుందాం. y + 5 = 8 అంటే మరి y ఎక్కడ ఉంటే 5ని అవతలకి పంపిస్తాం. అప్పుడు 8 - 5 అవుతుంది. 8 నుంచి 5 తీస్తే ఎంత అవుతుంది, y = 3 అవుతుంది. x = 6, y = 3 కాబట్టి దేర్ఫోర్ అంతే, ఇవే మనం ఫైండ్ అవుట్ చేయాలి xని. ఇప్పుడు x = 6, y = 3 వచ్చింది. మనం ఎంతకీ ఎలా చేసాం, ప్యారలలోగ్రామ్ అని తీసుకున్నాం. దీన్ని బైసెక్ట్ చేస్తుంది అనమాట.
ఏసీని మిడ్ పాయింట్, డీబీ మిడ్ పాయింట్ సేమ్ అని తీసుకుంటే ఇలా చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ. ఏబీ ఈజ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే సర్కిల్ అని ఇచ్చాడు. సర్కిల్ అని ఇచ్చినట్టు మనం చేయాల్సింది ఒక సర్కిల్ తీసుకుందాం. అయితే ఫస్ట్ ఏబీ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అని చేస్తాం. ఇచ్చిని రాసుకుంటాను. ఏ బి డయామీటర్ ఆఫ్ సర్కిల్ అనడం. తర్వాత హూజ్ సెంటర్ ఈజ్, సెంటర్ ఎంత ఇచ్చాడు 2,-3. ఇది సెంటర్, సర్కిల్ సెంటర్. అయితే డయామీటర్ తెలుసు కదా ఎలా ఉంటుంది. అయితే పాయింట్ ఏ అంత మనకు తెలియదు, x,y. బి అంటే మనకు తెలుసు 1,4. ఇది మనకి ఇచ్చింది, లెక్క ప్రకారం మనకి ఇది ఇచ్చాడు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. సో మనం మిడ్ పాయింట్ వేసుకుని మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం ఇది చేయొచ్చు. గివెన్ b ఈజ్ ఈక్వల్ టు 1,4. మిడ్ పాయింట్ అంటే సెంటర్ ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది కదా సర్కిల్కి. ఈ రెండింటికి మిడ్ పాయింటే సెంటర్ అవుతుంది. డయామీటర్ మిడ్ పాయింటే సెంటర్. మిడ్ పాయింట్ ఏమి ఇచ్చాడు 2, ఎందుకంటే సర్కిల్, ఆ పాయింటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి అలా తీసుకున్నాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x,y. ఏ అంతా మనకు తెలియదు, దాన్నే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x,y అనుకుందాం. నౌ మనకేం తెలుసు, ఇక్కడ ఇచ్చిన పాయింట్ చూడండి, మిడ్ పాయింట్ 2,-3. 2,-3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x1 ప్లస్ x2. x1 x2. x1 అంటే x ఉంటుంది, ఆ ప్లేస్లో x2 అంటే ఎంత ఉంటుంది 1 ఉంటుంది బై 2, y1 అంటే ఎంత ఉంటుంది ఆ ప్లేస్లో y ఉంటుంది, y2 అంటే 4 ఉంటుంది బై 2. సో ఇవి వేసుకున్నాం. సో మిడ్ పాయింట్ను ఫైండ్ అవుట్ చేస్తే ఇది వస్తుంది. యాక్చువల్గా మనం ఆల్రెడీ చేస్తున్నాం అలాంటి. ఇదేమవుతుంది ఫస్ట్ది అవుతుంది, ఇదేమవుతుంది సెకండ్ది అవుతుంది. కాబట్టి దేనికైతే ఇప్పుడు ఏం చేయాలో మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది. డివైడ్ చేయాలి. 2 ఈజ్ x + 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. y + 4/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -3 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు. x + 1 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది 2 × 2. x + 1 ఈజ్ ఈక్వల్ టు 2 × 2 అంటే 4. x ఈజ్ ఈక్వల్ టు ఈ 1 అవతలకి వెళ్తే మైనస్ చేస్తుంది 4 - 1. x ఈజ్ ఈక్వల్ టు 4 నుంచి ఒకటి తీస్తే 3. తర్వాత దీన్ని కూడా సేమ్ x + 4 ఈజ్ ఈక్వల్ టు -3 × 2 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 3 × 2 = 6. తర్వాత 4 అవతలకి వెళ్తే ఏం చేస్తుంది మైనస్ చేస్తుంది -6 - 4. y ఈజ్ ఈక్వల్ టు -6 - 4. ఒకే గుర్తులో ఉన్నప్పుడు కలిపేయాలి. 6 + 4 అయితే 10 కలిపేసి ఆ గుర్తు వేసుకోవాలి. సో x వచ్చింది, y వచ్చింది. కాకపోతే ఇక్కడ దేర్ఫోర్ ఇది రాయడం మర్చిపోకండి. పాయింట్ ఏ పాయింట్ అడిగాడు, ఏ అడిగాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ వైజ్ రాయాలి మనం పాయింట్ అడిగినప్పుడు 3, -10. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ 2, 3 అండ్ 4, 1. సో ఇప్పుడు మనం చేసింది ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములా వేసుకోవడం. డైరెక్ట్ ఫార్ములా, ఇంక దీంట్లో ఏ లాజిక్ లేదు. ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √x2 - x1² ప్లస్ y2 - y1². సో అదే ఫార్ములా ఇక్కడ నుంచి చేసుకుందాం. √x2 అంటే చూడండి, x2 అంటే రెండోది 4 మైనస్ x1 అంటే అక్కడ 2² ప్లస్ y2 అంటే చూడండి ఇక్కడ 1 మైనస్ y1 అంటే 3² సో ఇక్కడ గుర్తులు మార్చేటప్పుడు ఒకసారి చూడండి. 4 నుంచి 2 తీస్తే 2నేనమ్మా, డైరెక్ట్గా 2² వేసుకోవచ్చు. తర్వాత ప్లస్ పెట్టుకుందాం. అయితే ఇక్కడ 1 నుంచి 3 తీస్తున్నాం. వేరు గుర్తులు ఉన్నాయి, పెద్ద దాంట్లో చిన్న తీయండి. -2 వస్తుంది, పెద్దదాన్ని గుర్తేసుకోవాలి (2). ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2² అంటే 2 × 2 = 4 అవుతుంది. తర్వాత ప్లస్ -2 × -2 అన్న కూడా +4 అవుతుంది. -× -+ కాబట్టి అది కూడా 4 అవుతుంది.
అప్పుడు √8 అవుతుంది. √8 అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 2 × 2. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, రూట్లో ఏదైనా రెండు పదాలు సేమ్గా ఉంటే అది బయటకు వస్తాయి, సేమ్గా లేని బయటికి రావు. రెండు పదాలు సేమ్గా ఉన్నాయి, ఇవి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఈ రెండు 2లు బయటకు వస్తాయి, ఆ 2 లోపలే ఉంటుంది. సో దాని వాల్యూ 2√2. ఇప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అన్నాడు, 3,6 ఇచ్చాడు డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్. సో ఫార్ములా డైరెక్ట్ వేసేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అంటే తెలుసు కదా, 0,0 అండ్ పాయింట్ x, y ఈజ్ ఈక్వల్ టు √x² + y². దట్ ఈజ్ ఈక్వల్ టు x² అంటే చూడండి 3² ప్లస్ y అంటే చూడండి 4² 3² అంటే 3 3 = 9, 4² అంటే 4 4 = 16, 9 + 16 అంటే 25. √25 అంటే 5 × 5 వస్తుంది. అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలాగా √5 వస్తుంది. ఆ 5లోంచి ఒక బయటకు వస్తుంది అన్నమాట. సో ఇది అర్థం కావడం కోసం రాశాను. సో ఇలాగా ఇది కూడా చేసాం. సో డైరెక్ట్ ఫార్ములాలు ఉంటే ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుందాం. నేను డైరెక్ట్గా ఇక్కడ ఏబి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు. డయామీటర్ అంటే తెలుసు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ కానీ, ఎక్కడి నుంచి ఎక్కడ కానీ, ఎక్కడి నుంచి ఎక్కడ కానీ ఏదైనా ఉంటే దాన్ని డయాగోనల్ అంటారు. అయితే ఏబి అని ఒక డయాగోనల్ ఇచ్చాడు, డయామీటర్, ఎక్కడి నుంచి ఎక్కడికి డయామీటర్. అయితే ఈ డయామీటర్కి ఎప్పుడైనా మిడ్ పాయింట్ తీసుకుంటే కరెక్ట్గా సర్కిల్ సెంటర్లో ఉంటుంది. అయితే మనకి ఇచ్చింది ఏంటంటే సర్కిల్ కరెక్ట్గా సెంటర్ ఇచ్చాడు, అంటే సర్కిల్ మిడ్ పాయింట్ ఇచ్చాడు. అన్న తర్వాత ఈ చివరి పాయింట్స్లో ఒకటి ఎగరగొట్టేసాడు, అంటే ఏ ఇవ్వలేదమ్మా, బి ఇచ్చాడు. సో మనకు తెలిసింది ఏంటంటే ఈ 2 పాయింట్లని మిడ్ పాయింట్ కట్టామంటే ఇది వస్తుందని మనకు తెలుసు, దానికి ఫార్ములా కూడా మనకు తెలుసు. సో దీని మిడ్ పాయింట్ అని ఇది తీసుకున్నాం, ఈ మిడ్ పాయింట్ కట్టడానికి ప్రయత్నించాం. మిడ్ పాయింట్ మనకు తెలుసు, ఇక్కడ రాసుకున్నాం. దానికి ఫార్ములా ప్రకారం ఈ రెండింటితో మిడ్ పాయింట్ కట్టేసాం. మనకి లెక్క ప్రకారం మనకి ఏం తెలుసు, ఈ ముందుతో సమానం అని తెలుసు, ఈ ముందుతో సమానం అని తెలుసు. కాబట్టి ఈ రెండింటిని దీన్ని ఈ పక్కన రాసుకుని ఈక్వల్ చేసుకున్నాం, దీన్ని ఈ పక్కన రాసుకుని ఈక్వల్ చేసుకున్నాం. సాల్వ్ చేయడం మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ చేసింది అయితే మీకు డైరెక్ట్ ఫార్ములా మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడైతే ఏంటంటే ఆరిజిన్ అని రాశాను. ఆరిజిన్ అంటే చూడండి, కోఆర్డినేట్ యాక్సిస్ మీద 0 0 ఉంటుంది కదా, 0 0 ఆరిజిన్ అంటారు. ఆరిజిన్ నుంచి ఏ పాయింట్ డిస్టెన్స్ అయినా ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇది కూడా గుర్తుంచుకోవాలి, లేదంటే 0 0 వేసుకుని చేయాల్సి వస్తుంది. ఆరిజిన్ అంటే గుర్తుపెట్టుకోండి 0,0 √x² + y². దాన్ని ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మీకు తెలుసు, డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా వేయాలి. డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలుసు, √x2 - x1 2 + y2 - y1 2. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గుర్తులతో, సైన్స్తో. కొంతమంది సైన్స్ గుర్తుపెట్టుకోలేని వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. x2 - x1, x2 అంటే ఇది, x2 అంటే ఇది, a - b ఇది కరెక్ట్గానే వచ్చేస్తుంది. బట్ -x1 అన్నప్పుడు ఇక్కడ 2 ప్లస్లే, అప్పుడు అవి 2 ఏమవుతాయి, గుర్తులు మారుతాయి. ప్లస్ ఏమవుతుంది, -a అవుతుంది, ప్లస్ b ఏమవుతుంది, -b అవుతుంది. 4 మార్క్స్కి ఇస్తే దీన్నే 2-3 స్టెప్పుల కింద చేస్తారు, కానీ 2 మార్క్స్ కాబట్టి డైరెక్ట్గా చెప్తున్నాను, గమనించండి. సో y2 - y1 అని ఉంది కదా, y2 అంటే చూడండి ఇది y2 -a - b. అయితే y1 అన్నప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, గుర్తులు ప్రాబ్లం ఉన్న వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ -y1 కదా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అది మైనస్ అయిపోతుంది. మైనస్ ఉంటే గుర్తులు మారుతాయన్నమాట. ఇక్కడ మైనస్ ఉంది, అదేమవుతుంది, ప్లస్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తులు రాని వాళ్ళు నేను ఒకసారి చెప్పాను, బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సేమ్ రూట్లోనే ఉంచుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ ఏ ఏమవుతాయి, ప్లస్ a - a క్యాన్సిల్ అయిపోతాయి. -bలో 2 -bలు ఉన్నాయి, 2 -bలు ఉన్నప్పుడు -2b² -2b². ఆ తర్వాత ఇక్కడ -b + b క్యాన్సిల్ అయిపోతాయి. -aలో 2 ఉన్నాయి కాబట్టి -aలో 2 ఉంటే -2a² వాటికి ఏమొస్తుంది, రూట్ నార్మల్గానే ఉంటుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, -2b². b² అంటే bని స్క్వేర్ చేస్తే b² వస్తుంది. -2 × -2 ఏమవుతుంది, 2 2 = 4, -× -++4 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే +4 ఎక్కడ ఉన్నది, b² √+4b² ప్లస్ సేమ్ యాజ్ -2 × -2 +4. తర్వాత a² ఉంది, a² చేసాం. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కామన్ ఏమైనా ఉంటే తీసేయాలి. 4 కామన్ ఉంది చూడండి, రెండింటికి 4 కామన్ తీస్తే b² + a² వస్తుంది, దాన్ని a² + b² అని రాయి. జాగ్రత్తగా గమనించండి. సో రెండింటిలో 4 కామన్ తీసాను, రూట్ పెట్టుకుంటాను. అయితే √4ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది 4 కదా, ఇక్కడ √4 అనుకోండి దీన్ని, అప్పుడు √2 × 2 అవుతుంది. 2 × 2 అయితే రూట్లోంచి ఒక 2 బయటకు వచ్చేస్తుంది. బాగా వినండి, 2 √4ని ఉత్తి 2 కింద రాసుకుంటాం అన్నమాట, ఎందుకంటే 2 × 2 కాబట్టి. సో ఇది ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్
2 పాయింట్స్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సైన్స్ ఉన్నాయి అంతే. సో మనం డైరెక్ట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే డిస్టెన్స్ ఫార్ములాతో స్టార్ట్ చేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అయితే దీంట్లో మనం జాగ్రత్తగా సైన్స్ వేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ x2 అంటే చూడండి రెండోది కదా, ఇక్కడ కామన్ గమనించుకోవాలి మీరు. ఇక్కడ కామా ఉంటుంది. అయితే x2 అంటే డైరెక్ట్గా ఫస్ట్ది, తర్వాత -y1 అన్నప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే 2 మార్క్స్ కదా, మనం దీన్ని కేర్ఫుల్గా ఒకసారి వేసుకోవాలి ఎన్ని స్టెప్లు చేయడం అంటే. కాబట్టి -x1 అప్పుడు ఇక్కడ సైన్ ప్లస్ ఉంది, మైనస్ చేస్తున్నప్పుడు గుర్తులు మార్చాలి. -sin θ, తర్వాత ఇక్కడ -cos θ ఉంది, -cos θ ఏమవుతుంది? +cos θ అవుతుంది, గుర్తులు మారుతాయి. హోల్ స్క్వేర్ వస్తుంది. అండ్ y2 అంటే చూడండి ఇది y2, అప్పుడు y2 డైరెక్ట్గా రాసేసుకోవచ్చు sin θ + cos θ. దానికి -y1 ఉంది, -y1 అంటే చూడండి -y1 ఏమీ లేదు, ఇక్కడ 0 ఉంది, అప్పుడు 0 పెట్టుకుంటాం. దీనికి కూడా హోల్ స్క్వేర్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు చేసి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ 0 ఉంది. cos θ - sin θ ఇది, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో డబల్ స్టెప్స్ అవుతున్నాయి, అయినా రాస్తున్నాను. cos θ ఇక్కడ -sin ఉంది కదా, ఈ పక్కన రాసుకుందాం. -sin θ దానికి ఏం పెట్టుకోవాలి? హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ పెట్టుకుందాం. ప్లస్ sin θ + cos θ 0ని తీసేయండి. sin θ + cos θ హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా ఒకటి ఉంటుంది. బట్ మీకు ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి, జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ చేద్దాం. a² - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ తెలుసు కదా, ఇక్కడ రాస్తాను. a - b హోల్ స్క్వేర్ = a² + b² - 2ab. తర్వాత a + b హోల్ స్క్వేర్ = a² + b² + 2ab. ఈ 2ab మధ్యలో రాసిన ఎక్కడ రాసినా కూడా పర్లేదు. అయితే నెక్స్ట్ దాని ప్రకారం ఇది వస్తాయి చూడండి. a - b హోల్ స్క్వేర్, a² అంటే చూడండి cos² θ ప్లస్ b² అంటే sin² θ మైనస్ 2ab అంటే 2 cos θ sin θ, అలాగే sin θ cos ఇక్కడ రాసినా పర్లేదు, అయిపోయింది. అంటే తర్వాత ఇక్కడ ప్లస్ పెట్టుకున్నాం కదా, a + b హోల్ స్క్వేర్ చూడండి a² sin² θ ప్లస్ b² అంటే cos² θ ప్లస్ 2ab అంటే 2 అంటే 2 వేసుకుంటాం, a అంటే sin θ, b అంటే cos θ. సో దీని అంతటికి ఒక రూట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే +2 sin θ cos θ -2 sin θ cos θ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. లోపల ఉన్నవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లోపల ఉన్నవి cos² θలో 2 ఉన్నాయి, sin² θలో 2 ఉన్నాయి. కాబట్టి cos² θనే, సో ఫస్ట్ sin² రాసుకుందాం. 2 sin² θ 2 ఉన్నాయి కాబట్టి, తర్వాత cos² θలో 2 ఉన్నాయి, 2 cos² θ. సరే కామన్ తీసుకొచ్చా, 2 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసుకొచ్చా. కాబట్టి 2 sin² θ ప్లస్ cos² θ. మీకు ఆల్రెడీ తెలుసు sin² θ ప్లస్ cos² θ అని, కింద రాసుకోండి, ఎక్కడ రాసినా పర్లేదు. సో మనకి నేను ఇక్కడ రాస్తున్నాను sin² θ ప్లస్ cos² θ. మీకు ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు వస్తుంది, అప్పుడు బాగా చెప్పుకుందాం. = 1. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? √2 sin² θ ప్లస్ cos² θ = ఎంత? 1. అప్పుడు దాని ఆన్సర్ ఏంటంటే √2. సో ఈ విధంగా చేయాలి. సో ఇది గుర్తుండాలి, అని చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. సైన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇది ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా వేసుకున్నాం, కానీ డైరెక్ట్ అడిగిన మిడ్ పాయింటే కదా. సో x1 అంటే చూడండి 8, x2 అంటే చూడండి 7/2, y1 అంటే చూడండి ఈ చివరిది అంతే 2, y1 అంటే 2, y2 అంటే 3/2. సో ఇది చేసిన తర్వాత 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 8కి 7 కలిపితే ఎంత వస్తుంది? 15/2. ఆ తర్వాత 2కి 3 కలిపితే ఎంత వస్తుంది? 5/2. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ x, px, y ఈజ్ ఈక్వల్ టు 15/2, 5/2. ఈ విధంగా డైరెక్ట్ ఫార్ములా వస్తే ఈజీగా 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూడండి, డైరెక్ట్గా మిడ్ పాయింట్ ఇచ్చాడు. మిడ్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఒకటి కనిపెట్టమన్నాడు. మనకి ఏదైనా అనవసరం, మనం ఫార్ములా వేసుకుంటాం, సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. మిడ్ పాయింట్ అదే 4 మార్క్స్కి ఇచ్చాడంటే గివెన్ దట్ అని అన్నీ రాయండి. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు px, y ఈజ్ ఈక్వల్ టు అని వేసుకుని x1 + x2/2, y1 + y2/2 ఇది లెక్క ప్రకారం. బట్ మనకేమి ఇచ్చాడు? ఇచ్చిన పాయింట్స్ చూడండి,
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టుకోండి. మనకి ఇచ్చిన మిడ్ పాయింట్ ఏంటంటే 5,6. మరి లెక్క ప్రకారం గివెన్ పాయింట్స్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు 6,5, x2 y2 ఈజ్ ఈక్వల్ టు 4,x. సో ఇవి ఇచ్చిన పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? నో ఇప్పుడు ఏమవుతుందంటే x1 + x2 ప్లస్లో ఏమెక్కితే x1 + x2 6 + 4, 6 + 4/2. తర్వాత y1 + y2, y1 + y2 అంటే y1 అంటే 5 ప్లస్ y2 అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సేమ్ యాజ్ అలాగే వస్తుంది, 5,6 వస్తుంది. సరే మనం ఆల్రెడీ చేసి ఉన్నాం, దీన్ని మనం కాలిక్యులేట్ కూడా చేయనవసరం లేదు. ఈ ఫస్ట్ది సమానం, ఈ సెకండ్ది సమానం. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే 5 + x ఈజ్ ఈక్వల్ టు 5 + x/2 ఈజ్ ఈక్వల్ టు 6. దాన్ని బట్టి ఏమొస్తుంది? 2 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 + x ఈజ్ ఈక్వల్ టు 6 × 2. 5 + x ఈజ్ ఈక్వల్ టు 12. 5 + x అంటే ఎంత అయింది? 12 అయింది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 12లోంచి 5 అవతలకి వెళ్తే -5 అవుతుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 7. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 7. మనకు కావాల్సిన x వాల్యూ వచ్చేసింది. 2 మార్క్స్ కింద చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం 2 మార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇదే విధంగా మొత్తం అన్ని వీడియోస్ చూడండి. సో ఇవి చేసుకుంటే చాలు 100% మార్క్స్ వస్తాయి. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.